లైబ్రరీ మూమెంట్ ఇక్కడ రాలేదు, తెలంగాణలో వచ్చింది. కొట్టికోట అల్వాల్ స్వామి, అలాగే లక్ష్మణరావు గారు, రావిశెట్టి రంగారావు గారు, మగ్దు మహిరుద్దీన్ గారు, బూరుగుల రామకృష్ణరావు గారు, వీళ్ళందరూ కూడా గ్రంథాలయ ఉద్యమానికి నాయకత్వం వహించి ఆ గ్రంథాలయ ఉద్యమం తీసుకొచ్చే చైతన్యంతో తెలంగాణ హైదరాబాద్ ప్రాంతం ఆ రోజు జైన్ ఇన్ ఇండియా, భారతదేశంలో మనం చేరాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతం అంతా భారతదేశంలో చేరింది. ఈ ప్రాంతంలో ఒక ప్రజాస్వామ్య చైతన్యాన్ని, ఈ ప్రాంతంలో ఒక అక్షరాస్యత చైతన్యాన్ని తీసుకొచ్చిన ఉద్యమం ఏదైతుందో అది గ్రంథాలయ ఉద్యమం. ఆ గ్రంథాలయ ఉద్యమ వారసత్వం ఏదైతుందో ఈరోజు మనం ఉంటున్న తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇక్కడ ఒక స్లోగన్ కనబడతాం, అదేంటంటే ఏ సమాజం యొక్క పురోగతి అయినా, ఏ సమాజంలో ఆ విద్యపై ఆధారపడి ఉంటుందనే ఒక స్లోగన్ కనబడుతున్నారు బిఆర్ అంబేద్కర్ గారు. ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కంట్రీ, the development of the country, basically